అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మీరు సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారని వినిపించింది. పోటీ చేయబోతున్నాం కాదు, చేసేసాను ఇండిపెండెంట్ గా. నామినేషన్ వేసేసాను. అంటే ఎలా అంటే మీకు అంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు మీరు రాజకీయాల్లోకి వచ్చిన లేదమ్మా, రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేదు. అందరికీ వన్ ఛాన్స్ ఉంటేనే కదా అనుభవం వస్తుంది. సో నేను ఈ ఏజ్ లో వచ్చాను. నేను బేసిక్గా అడ్వకేట్. సో మన వంతుగా మనం ఏమైనా ప్రజలకు ఏమైనా చేయగలమేమో చేద్దాం అని నేను వేసాను. ఇదే ఫస్ట్ టైం నేను వేయడం. అంటే మోటివేషన్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి, పైగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి అని ఎంపీ అభ్యర్థిగా రావడానికి అని అంటే రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నాను. రేపు అనేది ఎవరి చేతుల్లోని లేదు. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఉంటామో ఎవరు తెలియదు. సో ఇప్పుడు దీనికి నాకు ఛాన్స్ ఉంది, అందుకని నేను దీనికి ప్రిపేర్ అయ్యి రాజ్యసభకి ఎంపీకి వేశాను. అంతేగాని అదేదో ఉద్దేశపూర్వకంగా కానీ అని కాదు. నేను అంటే ఎవరికైనా మనం హెల్ప్ చేయాలి ఏదైనా అనుకుంటే దానికి పవర్ ఉండాలి. సో ఆ పవర్ కావాలి అంటే మనకి ఎవరు ఇయ్యరు, దాన్ని మనం సంపాదించాలి అంటే పవర్ వరకు మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి పవర్ రాదు. సో వన్ స్టెప్ మనం ముందుకు వేసామంటే మనకి వేరే వాళ్ళ సపోర్ట్ మనకి ఉంటుంది. తర్వాత మనం పవర్ ఉంది, జనాల యొక్క సహాయం మనకి ఉంది అని అంటే మనం వాళ్ళకి ఏమైనా చేయగలం. ఏవో చిన్న చిన్న చారిటీలు చేస్తాను, కానీ అంత పెద్ద చేసేంత మనకి లేదు. సో ఏమైనా చేద్దాంలే అన్నట్టు. ఏదో గెలుస్తామా ఓడిపోతాం, గెలుపు ఓటర్లు మాత్రం మన చేతుల్లో లేవు. అవన్నీ ప్రజలు ఓటర్స్ చేతుల్లో ఉన్నాయి, మిగతా భగవంతుడి చేతిలో ఉంది. ఆ ఉద్దేశంతో ఓకే. అండ్ రాజకీయాలు అంటేనే ఎంతో డబ్బులు ఖర్చు పెడితే గానీ ఇప్పుడు మినిమం సర్పంచ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎవ్వరు చెయ్యాలి అన్నా కోట్ల డబ్బులు కావాలి అన్న ఆలోచన తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఎలా అంటే పోటీ చేయబోతున్నారు? అది తప్పదు. కోట్ల డబ్బు ఉన్న వాళ్ళకే రాజకీయం ఉంది అని అనుకోవడం తప్పు. అందుకనే మనం ఫస్ట్ స్టెప్ వేస్తేనే మనకి తెలుస్తుంది. నేనైతే అక్కడ ఓన్లీ నామినేషన్ ఫీజు కట్టాను 25,000. ఇక పై ఖర్చులు అంటావు 50,000. నేను ₹1,00,000లోనే నా టార్గెట్. అంతకన్నా నేను ఒక పైసా ఎక్కువ పెట్టలేను. కాకపోతే మనం ఖర్చు పెట్టుకుని దాన్ని నేను కొనుక్కునే స్టేజ్లో నేను లేను. పొలిటికల్ అనగానే డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కోవాలి అనే కాన్సెప్ట్ వచ్చేసింది ప్రజల్లో. ఆ అపోహ తొలగాలి అంటే మనం ఒక స్టెప్ వేయాలి. మన దగ్గర డబ్బు లేదు, మనం ఏమీ చేయలేము అని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఏ పని కాదు. మనం కూడా ముందుకు వెళ్ళి మనం ఏదైనా చేయగలము. మన దగ్గర ఉన్న వనరులతోటే మనం ముందుకు వెళ్ళి ఎవరికైనా సాయం చేయగలము అనుకుని మోటివేషన్ ఉంటే కనుక పొలిటికల్స్లో ఎవరైనా రావచ్చు. పొలిటికల్కి దానికి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంది అంటే ఎవరైనా ఎక్కడికైనా రీచ్ అవుతారు. అంటే పాలిటిక్స్ లో ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ మొత్తంలో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మీరు చేస్తున్నారు కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఆల్రెడీ దానం ఉన్నారు, కాంగ్రెస్ నుంచి, బిఆర్ఎస్ నుంచి పద్మారావు గారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ తెలిసిపోతుంది వీళ్ళు జీపీ యాత్ర క్యాంపెయినింగ్ కానీ చాలా విస్తృతంగా చేస్తున్నారు. కానీ మీరు ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పుడు నేను సోషల్ మీడియా ఉందమ్మా, నేను జీపులు కార్లు పెట్టుకునే అంత స్తోమత నాకు లేదు. నేను సోషల్ మీడియానే ఆశ్రయించాను. నేను అంత డబ్బు స్పెండ్ చేయలేను. నేను ఏదైనా అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంతే తప్ప లేదు నాకు ఓటు రాలేదు, ఓడిపోయినా కూడా కనీసం మనం కంటెస్ట్ చేసాం, మాకున్న ప్రాబ్లమ్స్, మా ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకునే క్యాడర్ అయితే వస్తుంది కదా నాకు. సో చాలాది ఇది కూడా ఒక మోటివేషనే కదా. ఒక పబ్లిక్ లో నేను ఒక గుర్తింపు అంటూ వస్తుంది కదా. ఈవిడ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎందుకు వచ్చిందో ఏమో, వాళ్ళకి ఏం పని ఉందో ఏమో, కనీసం అదైనా వాళ్ళు గుర్తిస్తారు కదా. మనం అది వచ్చినా చాలు మనకి. మనం ఏదో ఫస్ట్ ఎగరేద్దాం అన్న ఉద్దేశంతో నేను వేయలేదు. పబ్లిక్ ఇష్టం, అది పబ్లిక్ నా వల్ల వాళ్ళకి ఏమైనా పని అవుతుంది అనే నమ్మకం వాళ్ళకి అనిపిస్తే కనుక వాళ్ళు కంపల్సరీ వేస్తారు. వాళ్ళు వేసిన ఓటుకి ఎవరు మనం ఏమనలేం కదా. సో అంతకుముందు నేను చేయవలసింది ఏంటి అంటే నేను అంతవరకు నేను రీచ్ అవ్వగలిగాను. సో నేను ఇక్కడ రీచ్ అవ్వే ప్రయత్నం నేను చేశాను, రీచ్ అయ్యాను.
అండ్ ఇప్పుడు మీరు ఎలాగో కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు క్యాంపెయినింగ్ కూడా నేను సోషల్ మీడియా ద్వారా చేస్తా అంటున్నారు, ఓకే. కానీ మినిమం అంటే ఇప్పుడు మేము జస్ట్ నేను మూవీలో జాయిన్ అవుతుంటే యాక్ట్ చేస్తారంటేనే ఆలోచిస్తారు. ఈవెన్ అందరు అడుగుతారు ఎందుకు అందులో ఎందుకు. రాజకీయాల్లోకి వెళ్తున్నా అన్నా కూడా అంటే ఇప్పుడు ఒక నాయకుడితో తిరుగుతున్నా అన్నా కూడా ఏదో ఒక మాట అంటారు. పైగా మీరు లేడీ అంటే లేడీస్ కి అయితే ఇంకా ఎక్కువ ఉంటది. సో మీకు ఎలాంటి అంటే ఇప్పుడు మీ బంధువుల నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? రెస్పాన్స్ అంటూ వాళ్ళు ఏమి గుడ్ రెస్పాన్స్ ఏమి ఉండదమ్మా. అది మన ఇష్టం మీద ఉంటుంది. నాకు ఇష్టం పొలిటీషియన్స్ అంటే. సో అది నేను ఎందుకంటే ఫస్ట్ నేను సెక్రటేరియట్లో ఎంప్లాయీగా చేశాను. పొలిటీషియన్స్ తోటే నాకు ఎక్కువ అనుబంధం, ఎందుకంటే పేషీస్లో చేశాను. అది రిజైన్ చేసి నేను లా చేశాను. సో అదొక ఇంట్రెస్ట్ అంతే. అంతేగాని ఫ్యామిలీస్ ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే మాదేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు కాబట్టి. అలా ఉంటే వాళ్ళు చేస్తారు ఎంకరేజ్మెంట్. మనకు అది లేదు కదా, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే ఏదో మన ప్రొఫెషనల్స్ చదువులు ఉద్యోగాలు ఇవే ఉన్నాయి. మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ పొలిటికల్కి వచ్చిన దాన్ని. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు ఎలాగో ఇప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ పాలిటిక్స్ కి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకు కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు కాకపోతే ఇంకా నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు నడుస్తాయి, తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అంటే మళ్ళీ ఇప్పుడు కొనసాగుతా అంటారా? కొనసాగుతా. వన్స్ ఒకసారి మనం స్టెప్ వేసాక ఇంకా వెనక్కి తీయడానికి ఉండదు, కొనసాగుతా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇండిపెండెంట్ గా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏదైనా పార్టీతో వెళ్ళే అవకాశం ఉందంట? పిలిస్తే వెళ్తామమ్మా. ఏ పార్టీ అయినా పిలిచిందంటే తప్పకుండా వెళ్తాం. అంటే జనరల్ గా మనమే వెళ్ళి జాయిన్ అవుతా ఉంటాం కదా, సభ్యత్వం తీసుకోవడము లేకపోతే సమయం చేయడం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్ లో కానీ. కానీ మీరు అట్లా పార్టీలను అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇండిపెండెంట్. సభ్యత్వం వేరు, సీట్ వేరు. సభ్యత్వం నాకు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఓటర్ లిస్ట్ లో ఉన్నామంటే ఏదో ఒక పార్టీలో సభ్యత్వం ఉన్నట్టే అర్థం. సభ్యత్వం వేరు, ఇక్కడ మనకి సీట్ ఇవ్వడం వేరు. సీట్ ఎవరు ఇవ్వరు ఏ పార్టీలో. దానికి ఒక క్యాడర్ కావాలంటారు, ఎక్స్పీరియన్స్ కావాలంటారు వాళ్ళు కూడా. సో నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు కూడా, నాకు సీట్ ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఎటువంటి రాజకీయ దాంట్లోని నాకు వెళ్ళలేదు, చిన్న దాంట్లో కూడా నేను వెళ్ళలేదు. సో వెళ్ళి అడిగే హక్కు మనకి లేదు. అందుకని డైరెక్ట్ ఇండిపెండెంట్ గా వేశాను. దాని తర్వాత చూద్దాం. అంటే మీకు ఎంత మంది వేసే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను మెజారిటీ అని అడగలేదు, ఎందుకు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నాయకులు ఆల్రెడీ ఉన్నారు. మీరు గెలుస్తారా గెలవరని నేను కూడా చెప్పలేను. అందుకే ఎంత ఓట్ల శాతం వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు నేను బేసిక్గా నేను అడ్వకేట్స్ అందరికీ నేను తెలుసు. అందరూ వేస్తారని నేను అనుకోవట్లేదు, కానీ కొంతమంది అయినా నాకు ఓట్లు పడతాయి. వేస్తారు అడ్వకేట్స్. నా బిల్డింగ్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఓట్లు ఏంటమ్మా, వేస్తారు అనే నమ్మకం ఉంటుంది కానీ వాళ్ళకి రావు. ఇప్పుడు మనం వాళ్ళని కూడా అనాలిసిస్ చేయలేము. సో అది వాళ్ళ మైండ్ బట్టి ఉంటుంది. వాళ్ళకి ఎలా తోస్తే అలా వేస్తారు. నేనేమనుకుంటున్నానంటే మనకి కనీసం కొన్ని ఓట్లైనా వచ్చాయి అనుకోండి, మన వాయిస్ రేజ్ చేసే హక్కు మనకు ఉంటుంది. అప్పుడు మన తరఫున మన లేడీస్కి ఏమైనా కావాలా, సోషల్ అవేర్నెస్ ఏమి ఉన్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, దానికి ఏం కావాలి అని అడిగే వాయిస్ వస్తుంది అన్నట్టు వచ్చాం. అది వచ్చింది అనుకోండి, నా వంతు నేను చేయగలను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఒక క్రిమినల్ న్యాయవాది ఇప్పుడు రాజకీయ నాయకురాలు అవ్వబోతోంది. అంటే చూద్దాం మనం కూడా, అంటే ఎన్ని ఓట్లు పడతాయి, ఎంత ఓట్ల శాతం చీలుస్తారనుకోవచ్చు. ఎందుకంటే ఓట్ల శాతం చీల్చే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం.